సంఖ్యాకాండము 14వ అధ్యాయము. ప్రజల తిరుగుబాటు. ఆ మాటలు విని ప్రజలందరూ బావురుమని ఏడ్చిరి. వారు రాత్రియెల్లా విలపించుచునే యుండిరి. ఇశ్రాయేలు ప్రజలు మోషే అహరోనుల మీద గొణుగుకొనిరి. మనమందరము ఆ ఐగుప్తుననో ఈ ఎడారి యందు చచ్చినా ఎంత బాగుండెడిది. యావే మనలను ఇక్కడికి తోడ్కొని రానేలా ఈ శత్రువుల కత్తికి అప్పగించుటక మన ఆడపడుచులు పిల్లలు వారి చేతికి చిక్కి చెరపోవుటక మనము తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోవుట మేలు కదా అనిరి. వారు ఒక క్రొత్త నాయకుని ఎన్నుకొని ఐగుప్తునకు వెళ్ళిపోవలనని మదనపడసాగిరి. అప్పుడు మోషే అహరోనులు అచట గుమిగూడియున్న ఇశ్రాయేలు సమాజము ముందట సాష్టాంగపడిరి. వేగు నడిపి వచ్చిన నూను కుమారుడు యెహోషువ, యెఫున్నె కుమారుడు కాలెబు కట్టుబట్టలు చించుకొనిరి. వారు ప్రజలతో, మేము చూచి వచ్చిన నేల చాలా మంచిది. యావేకు దయ కలిగినచో మనలను అక్కడికి కొనిపోయి ఆ నేలను మన వశము చేయును. అది పాలు తేనెలు జాలువారు నేల. మీరు మాత్రము యావే మీద తిరుగబడవలదు. ఆ దేశ ప్రజలకు భయపడవలదు. వారిని మనము అవలీలగా జయింపవచ్చును. ఆ ప్రజల రక్షణ వారి నుండి తొలగిపోయినది. ఎలయన ప్రభువు మనకు అండగా ఉండును. కనుక మీరు భయపడనక్కరలేదు అనిరి. ప్రభువు ఆగ్రహము, మోషే విన్నపము. ఇశ్రాయేలు సమాజము మోషే అహరోనులను రాళ్లతో కొట్టి చంపవలెననుకొనుచుండిరి. అప్పుడు తలవని తలంపుగా సమావేశపు గుడారము మీద ప్రభువు తేజస్సు ప్రకాశించెను. ప్రభువు మోషేతో, వీరు ఇంకనూ ఎంతకాలము నన్ను నిరాకరింతురు? నేను చేసిన అద్భుత కార్యములను కన్నులారా చూచియు ఎంతకాలమని విశ్వసించక నన్ను ఉపేక్ష చేయుదురు? నేను అంటు రోగములతో వీరిని నిర్మూలింతును. నీ నుండి మరి ఒక క్రొత్త జాతిని కలిగింతును. ఆ ప్రజలు వీరికంటే అధికులు, బలవంతులు అగుదురు అనెను. మోషే యావేతో, ప్రభూ, నీవు స్వీయ బలముతో ఈ ప్రజలను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చితివి గదా. నీవు ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఏమి చేసితివో తెలుసుకొని ఆ విషయమును ఐగుప్తీయులు ఈ దేశవాసులకు ఎరిగింతురు. నీవు మా మధ్య నెలకొనియున్నావనియు, నీ మేఘము మా మీద ఆగినప్పుడు నీవు మాకు ప్రత్యక్షముగా దర్శనమిత్తువనియు, నీవు పగలు మేఘస్తంభము వలెను, రాత్రి అగ్నిస్తంభము వలెను మా ముందు ప్రయాణము చేయుదువనియు ఈ ప్రజలు వినియే ఉన్నారు. ఇప్పుడు నీవు తొందరపడి ఈ ప్రజలందరినీ చంపివేసినచో ఈ దేశీయులు ఏమనుకొందురు? చూచితిరా, యావే ఇశ్రాయేలు ప్రజలను తాను వాగ్దానము చేసిన గడ్డకు చేర్చలేకపోయెను. కనుకనే వారిని ఎడారిలో చంపివేసెనని ఆడిపోసుకోరా. కనుక ప్రభూ, నీ బలమును ప్రదర్శింపు. యావే సులభముగా కోపపడువాడు కాడు, మిగుల దయగలవాడు. అతడు ప్రజల పాపములను తిరుగుబాటును మన్నించును. అయినను ఆయన అపరాధిని విడిచిపెట్టడు. ఇతరుల పాపమునకై వారి సంతానమును 3-4 తరముల వరకు శిక్షించును అని నీవే స్వయముగా చేసిన ప్రమాణమును జ్ఞప్తికి తెచ్చుకొనుము. నీ దయ అపారమైనది కనుక ఐగుప్తు నుండి బయలుదేరినది మొదలుకొని ఇంతవరకు నీవు ఈ ప్రజలను మన్నించినట్లే ఇప్పుడును వీరి తప్పిదములను మన్నింపుము అని మనవి చేసెను. మన్నింపు. యావే మోషేతో, నీవు కోరినట్లే నేను వీరిని క్షమింతును. కాని నేను సజీవుడను సర్వాంతర్యామిని అనుట ఎంత సత్యమో ఈ ప్రజలును
వాగ్దత్త భూమిని చేరరనుటయు అంతే సత్యము. వీరు నా సాన్నిధ్యమును చూచిరి. ఐగుప్తున నననేమి, ఎడారిలోనేమి నేను చేసిన అద్భుత కార్యములను కన్నులారా చూచిరి. కాని వీరు పదే పదే నన్ను పరీక్షించుచున్నారు, నా మాట పెడచెవిని పెట్టుచున్నారు. కనుక వీరిలో ఒక్కడును నేను పితరులకు వాగ్దానము చేసిన నేలను చేరుకొనడు. నా ఆజ్ఞను త్రోసివేసిన వారు ఎవ్వరునూ ఆ గడ్డను కంటితో చూడరు. కాని నా సేవకుడైన కాలేబు మాత్రము వారి వంటివాడు కాడు. అతడు నా మాట జవదాటి ఎరుగడు. కనుక కాలేబు తాను వేగు నడపి వచ్చిన దేశమున అడుగిడి తీరును. అతని సంతతివారును ఆ నేలను భుక్తము చేసి కొందురు. ప్రస్తుతము అచ్చట అమాలేకీయులు, కనానీయులు వసించుచున్నారు. రేపు మీరు రెల్లు సముద్రము వైపుగా బయలుదేరి ఎడారికి మరలిపొండు అని చెప్పెను. శిక్షా శాపము. యావే మోషే అహరోనులతో ఇట్లనెను, ఈ దుష్టులు నా మీద ఎంతకాలమని గొణుగు కొందరు? వారి గొణుగుడు విని నా చెవులు చిల్లులు పడుచున్నవి. మీరు వారితో ఇట్లు చెప్పుడు, నేను సజీవుడననుట ఎంత నిక్కమో అంత నిక్కముగా మీ మాటలకు తగినట్లే మిమ్ము దండింతును. ప్రభుడనైన నేను చెప్పుచున్నాను, వినుడు. మీరు చత్తురు. మీ కళేబరములు ఈ ఎడారిలో చిందర వందరగా కూలిపడును. మీరు నా మీద గొణిగితిరి. కావున మీలో 20 ఏండ్లకు పైబడినవాడు ఎవడునూ ఆ నేలను చేరుకొనడు. నేను మీకు భుక్తము చేయుతున్న నేలపై కాలేబు, యెహోషువ తప్ప మరెవ్వరునూ కాలు మోపరు. మీ బిడ్డలు చెరపోవుదురని మీరు వాపోయితిరి. కాని మీరు నిరాకరించిన నేలకు వారిని చేర్చుదును. మీరు ఈ ఎడారిలోనే చత్తురు. మీ బిడ్డలు 40 ఏండ్ల వరకు ఈ ఎడారిలోనే తిరుగాడెదరు. మీ అవిశ్వాసమునకు వారు ప్రాయశ్చిత్తము చేయుదురు. మీ తరముల వారందరూ కన్ను మూయు వరకు వారిని ఈ శాపము పీడించుచునే యుండును. మీరు 40 నాళ్ళు ఆ దేశమున వేగు నడిపితిరి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరముగా గణింపబడును. 40 ఏండ్లు మీరు మీ పాప ఫలితమును అనుభవింతురు. అప్పుడు గాని నన్ను నిర్లక్ష్యము చేయుట ఎనగానేమో మీకు అంతు పట్టదు. నన్ను ఎదిరించిన దుష్టులకు నేను ఈ అపకారము చేసి తీరెదను. ఈ ఎడారిలో మీరందరూ చత్తురు. యావేనైన నా మాటకు ఇక తిరుగులేదు. మోషే వేగు నడుపుటకు పంపినవారు తాము చూచివచ్చిన దేశము మంచిది కాదని చెప్పుటచే ప్రజలు మోషే మీద గొణుగుకొనిరి. కనుక ప్రభువు ఆ వేగుల వాండ్రను రోగముతో నాశము చేసెను. వేగు నడిపిన వారిలో యెహోషువ, కాలెబు మాత్రమే ప్రాణములతో బ్రతికిరి. ఇశ్రాయేలీయులు కనానును ఆక్రమించుకోబోవుట. ప్రభువు తనతో చెప్పిన మాటలను మోషే ఇశ్రాయేలీయులకు ఎరిగింపగా వారందరూ పెద్ద పెట్టున వాపోయిరి. వారు మరునాడు వేకువనే లేచి కనానును ఆక్రమించుకొనుటకై ఆ దేశములోని కొండల మీదికి ఎక్కిపోయిరి. వారు ప్రభువు వాగ్దానము చేసిన భూమిని ఆక్రమించుకొనుటకు మనము సిద్ధముగానే ఉన్నాము కదా. మనము దేవుని ఆజ్ఞ మీరి తప్పు చేసిన మాట నిజమే అని అనుకొనిరి. కాని మోషే వారితో, మీరు ఇప్పుడు ప్రభువు ఆజ్ఞ మీరుచున్నారు. దీని వలన లాభము లేదు. మీరు కనానునకు వెళ్ళవద్దు. ప్రభువు మీకు తోడ్పడడు. కనుక శత్రువులు మిమ్ము జయించి తీరుదురు. మీరు అచట వసించు అమాలేకీయులను, కనానీయులను ఎదిరింపగా వారు మిమ్ము నాశము చేయుదురు. మీరు ప్రభువును ఉపేక్షించితిరి కనుక అతడు మీకు తోడ్పడడు అని చెప్పెను. అయినను వారు ఆ పలుకులను లెక్క చేయక పొగరెక్కి కనాను కొండల మీదికి ఎక్కిపోయిరి. మోషే గాని దైవ మందసము గాని
వారి వెంట వెళ్ళలేదు. అప్పుడు అచట వసించుచున్న కనానీయులు, అమాలేకీయులు ఇశ్రాయేలీయులను ఎదుర్కొని ఓడించి హోర్మా వరకు తరిమి కొట్టిరి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము. ద్వితీయోపదేశ స్మృతి. మీ పితరుల దేవుడైన ప్రభు మీకిచ్చిన నేల మీద జీవించినంతకాలము మీరు పాటింపవలసిన ఆజ్ఞలివి. మత నియమములు. ఏకైక ఆరాధనా స్థలము. మీరు జయించిన మండలములలోని ప్రజలు పర్వతముల మీదను తిప్పల మీదను తోపులలోను నెలకొల్పిన పూజా మందిరములనెల్లా కూలద్రోయుడు. వారి పీఠములను పవిత్ర శిలాస్తంభములను పడగొట్టుడు. ఆషేరా దేవత కొయ్య కమ్మములను నరికివేయుడు. ఆ జనులు పూజించు విగ్రహములను తగులబెట్టుడు. వాని అడాపొడా కానరాకుండా చేయుడు. కాని మీ ప్రభువైన యావే పట్ల మాత్రము ఇట్లు ప్రవర్తింపరాదు. మీ గోత్రముల వారు వసించు దేశమునందు ఒక్క తావును ప్రభువు తన ఆరాధన స్థలముగా ఎన్నుకొనును. మీరెల్లరూ ఆ తావునకు వెళ్ళి అతనిని పూజింపవలయును. మీ దహన బలులు, సామాన్య బలులు, దశమ భాగములు, కానుకలు, మ్రొక్కుబడులు, మీరు స్వేచ్ఛగా నిచ్చు అర్పణములు, మీ మందలలోని తొలిచూలు పిల్లలు అన్నిటినీ అచటనే అర్పింపవలయును. ఆ తావుననే మిమ్ము దీవించు ప్రభువు సన్నిధిలోనే మీరు పండించుకొనిన పంటను కుటుంబ సమేతముగా భుజించి ఆనందింపుడు. ఇంతవరకు మీలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రభువును ఆరాధించుకొనుచున్నారు. కాని ఆ తావున అట్లు చేయరాదు. ప్రభువు మీకీయనున్న మండలమును, మీరు సంతోషముగా వసించు దేశమును మీరింకనూ స్వాధీనము చేసుకొనలేదు. మీరు నదిని దాటిన పిదప ప్రభువు మీకీయనున్న దేశమును ఆక్రమించుకొని అచట వసింతురు. అతడు శత్రువుల నుండి మిమ్ము కాపాడగా మీరు సురక్షితముగా జీవింతురు. ప్రభువు ఒక్క తావును మాత్రమే తన ఆరాధన స్థలముగా ఎన్నుకొనెను. నేను మిమ్ము ఆజ్ఞాపించిన వానిని అన్నింటినీ, మీ దహన బలులు, ఇతర బలులు, దశమ భాగములు, కానుకలు, మ్రొక్కుబడులు మీరు అచటకే కొని రావలయును. మీరు, మీ పిల్లలు, మీ సేవకులు, మీ గ్రామము నుండి వచ్చిన లేవీయులు అచట ప్రభు సన్నిధిలో ఆనందింపుడు. ఆ లేవీయులకు సొంత ఆస్తి ఏమీయూ లేదని గుర్తుంచుకొనుడు. బలులను గూర్చిన నియమములు. దహన బలులను మీ ఇష్టము వచ్చిన చోటులందు అర్పింపరాదు. మీలో ఒక గోత్రము వారు వసించు మండలమున ప్రభు ఎన్నుకొను ఏకైక ప్రదేశముననే వారిని అర్పింపవలయును. అచటనే నేను ఆజ్ఞాపించిన ఆరాధనమంతయు జరగవలయును. అయినను మీరు వసించు చోటులందెల్లా జంతువులను చంపి ఇష్టము వచ్చినట్లు భుజింపవచ్చును. ప్రభువు మీకు దయచేసినన్ని జంతువులను చంపి తినవచ్చును. మీరు శుద్ధి చేసుకొని గాని చేసుకొనక గాని ఆ జంతువులనెల్లా జింకను దుప్పిను ఆరగించినట్లుగా ఆరగింపవచ్చును. కాని వాని నెత్తురు మాత్రము మీకు ఆహారము కారాదు. దానిని నీటి వలె భూమి మీద కుమ్మరింపుడు. మీరు ప్రభువునకు అర్పించిన దానిని మీ ధాన్యమున దశమ భాగములు కాని, మీ ద్రాక్ష సారాయము, ఒలీవు నూనె కాని, మీ మందలలో తొలిచూలు పిల్లలు కాని, మరు మ్రొక్కుబడి చేసుకున్న వస్తువులు కాని, స్వేచ్ఛార్పణములు గాని, మరి ఏ కానుకలు కాని మీ నగరములలో దేనిని భుజింపరాదు. మీరు, మీ పిల్లలు, మీ సేవకులు, మీ నగరములలో వసించు లేవీయులు ప్రభు సమక్షమున అతడు తన ఆరాధన స్థలముగా ఎన్నుకున్న ప్రదేశమున మాత్రమే పై వస్తువులను భుజింపుడు. మీరు పండించుకున్న పంటలను దేవుని సమక్షమున భుజించి ఆనందింపుడు. మీరు ఆ దేశమున జీవించినంతకాలం లేవీయులను కనిపెట్టి ఉండుడు. ప్రభు మాట ఇచ్చినట్లే మీ దేశమును సువిశాలము చేసిన పిదప మీరు కోరుకున్నప్పుడెల్లా సంపూర్తిగా మాంసము భుజింపుడు. ప్రభు తన ఆరాధన స్థలముగా ఎన్నుకొనిన ప్రదేశము మీకు దూరముగానున్నందున మీరచ్చటికి పోలేనిచో మీరు కోరుకున్నప్పుడెల్లా
యావే మీకు దయచేసిన జంతువులను మీ నగరములందే వధింపవచ్చును. పైన నేను విధించిన నియమము ప్రకారము మీరు వసించు తావుననే జంతువులను చంపి మీ ఇష్టము వచ్చినంత మాంసమును భుజింపవచ్చును. శుద్ధి చేసుకొనిన వారు చేసి కొనని వారు ఎల్లరూ జింకను దుప్పిను భుజించినట్లుగా ఆ జంతు మాంసమును ఆరగింపవచ్చును. మీరు ఆ జంతువుల నెత్తురు మాత్రము ఆహారముగా గైకొనరాదు. నెత్తుటిలో ప్రాణముండును. మీరు జంతువు మాంసముతో పాటు దాని ప్రాణమును కూడా భుజింపరాదు. కనుక నెత్తుటిని భోజనమునకు వాడుకొనరాదు. దానిని నీటి వలె నేల మీద కుమ్మరింపుడు. మీరు ఈ ఆజ్ఞలను పాటింతురేని ప్రభు మీ వలన సంతుష్టుడగును. అప్పుడు మీకును మీ సంతానమునకును క్షేమం కలుగును. కాని మీ బలులు మ్రొక్కుబడులు ప్రభు ఎన్నుకొనిన ఏకైక ఆరాధన స్థలముననే చెల్లింపుడు. మీ దహన బలులను అచట ప్రభువు పీఠం మీద అర్పింపుడు. ఇతర బలులను కూడా అచటనే అర్పింపుడు. వారిని అర్పించినప్పుడు మీరు జంతువుల మాంసమును భుజింపవచ్చును. కాని వారి నెత్తుటిని మాత్రము పీఠము మీద కుమ్మరింపవలయును. నేను మీకు విధించిన ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా పాటింపుడు. మీ ప్రభు ఎదుట ధర్మబద్ధముగా న్యాయసమ్మతముగాను ప్రవర్తింతురేని మీకును మీ సంతతికిని క్షేమము కలుగును. కనానీయుల ఆరాధనమును అనుకరింపరాదు. మీరు ఆ దేశమును ఆక్రమించుకొనినప్పుడు ప్రభు అచటి జాతులను నాశము చేయును. మీరు వారి దేశమును స్వాధీనము చేసుకొని అచట వసింతురు. ప్రభు వారిని నాశము చేసిన పిమ్మట మీరు వారి మతాచారములను అనుసరింపరాదు. అట్లు చేయుదురేని మీరు ఊరిలో చిక్కుకొందురు. కనుక ఆ ప్రజలు తమ దైవములను ఎట్లారాధించిరా అని విచారింపబోకుడు. మీరును అట్లే ఆరాధింపవచ్చును గదా అని భావింపకుడు. ఆ జాతులు తమ దైవములను పూజించినట్లుగా మీరు యావేను కొలువరాదు. వారు తమ ఆరాధనములో ప్రభు అసహించుకొని యావగింపు పనులు చేయుదురు. తమ పిల్లలను మంటలో త్రోసి దైవములకు దహన బలిగా సమర్పింతురు. నేను మీకు విధించిన ఆజ్ఞలెల్లా పాటింపుడు. మీరు వానికి ఏమియు చెప్పకుడు, వాని నుండి ఏమియు తొలగింపకుడు. 95వ కీర్తన. దైనందిన ప్రార్థన. 2. ప్రభువును సంతసముతో స్తుతింతము. మన రక్షణ దుర్గమైన దేవుని ఆనందముతో కీర్తింతము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి వచ్చెదము. సంతోషముతో కీర్తనలు పాడుచు ఆయనను వినుతించుదుము. ప్రభువు మహాదేవుడు, దైవములందరికీ మహారాజు. భూగర్భము మొదలుకొని పర్వత శిఖరముల వరకు అన్నిటినీ ఆయనే పరిపాలించును. సముద్రము ఆయనది, ఆయనే దానిని చేసెను. ధరణి ఆయనది, ఆయనే దానిని కలిగించెను. 2. శిరము వంచి ఆయనను ఆరాధించుదుము. మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదము. ఆయన మన దేవుడు, మనము ఆయన కాచి కాపాడు ప్రజలము, ఆయన మేపు మందలము. నేడు మీరు ఆయన మాట వినినా ఎంత బాగుండును. మెరీబా చెంత మీ పితరుల వలె, నాడు ఎడారిలో మస్సా చెంత మీ పితరుల వలె మీరును హృదయములను కఠినము చేసుకోవలదు. నేను చేసిన కార్యములను చూచిన పిదప కూడా మీ పితరులు నన్నచట శోధించి పరీక్షకు గురిచేసిరి. 40 ఏండ్ల పాటు ఆ తరమువారు నన్ను విసిగించిరి. ఈ జనులకు నా పట్ల నమ్మకము లేదు, వీరు నా మార్గములను గుర్తింపరు అని నేను పలికితిని. కనుక నేను వారి మీద ఆగ్రహము చెంది, మీరు నా విశ్రమ స్థానమును చేరజాలరని ప్రతిజ్ఞ చేసి తిని.